ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే నవంబర్ నెల 300 రూపాయల దర్శనం టికెట్లను మరియు రూమ్స్ బుకింగ్ కోటాను ఈరోజే విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 23వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 69,098 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 34,707 మంది భక్తులు తలనీలాలనైతే సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,56,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ఈరోజు 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఈరోజు శ్రావణ శనివారం మరియు రేపు ఆదివారం కాబట్టి భక్తుల యొక్క రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఫ్రీ దర్శనానికి ఒక రోజు మొత్తం క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దీన్ని బట్టి మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు 2024 నవంబర్ నెలకు సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను ఆగస్టు 24వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. ఈ 300 రూపాయల దర్శనం టికెట్ల కోసం చాలామంది భక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల ధర అనేది ఒకరికి 300 అండి. అందుకే వీటిని 300 రూపాయల దర్శనం టికెట్లు అని కూడా అంటారు. ఈ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను ఒక ఐడితో ఒకటేసారి 6 మందికి బుక్ చేసుకోవచ్చు. ఉదయం 10 గంటలకల్లా ఈ దర్శనం టికెట్లను విడుదల చేసిన గంటలోపే టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. భక్తులు వీటిని త్వరగా బుక్ చేసుకోవాల్సిందిగా మనవి. అలాగే 2024 నవంబర్ నెలకు సంబంధించిన తిరుమల మరియు తిరుపతి రూమ్స్ బుకింగ్ కోటాను కూడా ఆగస్టు 24 అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. తిరుపతికి సంబంధించిన ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాను ఏ భక్తులైనా ఎవరైనా బుక్ చేసుకోవచ్చండి. కానీ తిరుమల కొండపైకి సంబంధించిన ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాను మీరు ఆన్లైన్లో ఏవైనా దర్శనం టికెట్లు బుక్ చేసుకుని ఉంటేనే ఈ తిరుమల ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాని కూడా బుక్ చేసుకోగలరు. మీరు ఆన్లైన్లో ఏ దర్శనం టికెట్లు బుక్ చేసుకోకపోతే ఆన్లైన్లో విడుదల చేసే తిరుమల రూమ్స్ బుకింగ్ కోటాని బుక్ చేసుకోవడం వీలు కాదు. ఇది టీటీడీ వారు పెట్టిన రూల్ అండి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. తిరుపతికి సంబంధించిన ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాని దర్శనం టికెట్ ఉన్నవారు కానీ లేనివారు కానీ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అలాగే 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి 200 రూపాయల దర్శనం టికెట్లను ఆగస్టు 24వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. అంటే పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆఫ్లైన్లో అక్కడికక్కడే దర్శనం టికెట్లు తీసుకోవడంతో పాటు ఆన్లైన్లో కూడా దర్శనం టికెట్లను ముందే భక్తులు కావలసిన తేదీకి బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్లన్నింటినీ కూడా బుక్ చేసుకునే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇవండి ఈరోజు విడుదల చేయబోయే దర్శనం టికెట్ మరియు రూమ్స్ యొక్క పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, నమస్తే మేడం, శ్రీవారి మెట్ల మార్గం దగ్గరలో నైట్ స్టే చేయడానికి హోటల్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా, ప్లీజ్ చెప్పగలరు అని అడిగారండి. శ్రీవారి మెట్టు కాలినడక మార్గం అనేది తిరుపతి నుంచి కొంచెం ఫారెస్ట్
ఏరియాలో ఉందండి. అక్కడ స్టే చేయడానికి ఎటువంటి సౌకర్యము కూడా లేదు. మీరు తిరుపతిలో విష్ణు నివాసంలో ఇచ్చే టీటీడీ రూమ్స్ అన్నా తీసుకొని అక్కడ స్టే చేయాలి, లేదా ప్రైవేట్ హోటల్ రూమ్స్ అన్నా తీసుకొని స్టే చేసి మెట్లు ఎక్కేటప్పుడు శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని శ్రీవారి మెట్ల దగ్గరలో అయితే స్టే చేయడానికి ఎటువంటి సౌకర్యాలు కూడా లేవు. అలాగే మేడం, సెప్టెంబర్ 26వ తేదీకి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు 3 కావాలి. సెప్టెంబర్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి టీటీడీలో అని అడిగారు. ప్రస్తుతం 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అనేవి అక్టోబర్ నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు నవంబర్ నెల కోటాను కూడా విడుదల చేశారండి. సెప్టెంబర్ నెలకైతే ఎటువంటి దర్శనం టికెట్లు అందుబాటులో లేదు. కేవలం తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే సర్వదర్శనం టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంకొకరు వీక్ డేస్లో ఎస్ఎస్డి టోకెన్స్ ఏ టైం వరకు అవైలబుల్గా ఉండొచ్చు అని అడిగారండి. వీకెండ్స్లో అంటే వారం చివరిలో అయితే త్వరగా ఫుల్ అయిపోతాయి. వీక్ డేస్లో అయితే తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే ఉదయం 5:30-6 గంటల కల్లా కూడా టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయండి. మీరు ముందు రోజు రాత్రి లేదా అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.